పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయబోయేది చెట్టినాడు చికెన్ చుక్కా వేంపుడు. ఇది వచ్చి నిండా సులభంగా చేయవచ్చును. ముందు వచ్చి మనం ఉల్లిపాయ వేసి బాగా వేయించేసి దాని తర్వాత వచ్చి మనం కోడికూర వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా మసాలాస్ వేసి చేయబోతాను. తాలింపుకు చూసినంట సోంపు వేయపోతాను. కొన్ని మందికి సోంపు పెట్టలేదటంట. మనం వచ్చి తాల్చిన చెక్క లవంగాలు వేసి కూడా చేయవచ్చును. మనం ఎట్ట చేసి చూద్దాం. ముందు కడాయిలో ఒక 4 చెంచా నూనె పోసుకోండి. నూనె బాగా కాగిన తర్వాత సోంపు ఒక సగం చెంచా వేస్తే చాలు. దాని తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోండి. ఎండుమిరపకాయ వచ్చి ఒక 2 ఎండుమిరపకాయ అయితే నేను గిల్లి వేస్తున్నాను. అది బాగా పగిలిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. 3/4 కేజీ కోడి కూరకు నేను 3 ఉల్లిపాయ బాగా పొడవుగా తరిగి పెట్టి ఉన్నాను. ఇది బాగా పగిలిన తర్వాత మనం ఉల్లిపాయ వేసుకుంటాం. చూడండి, ఇది ఒక 2 నిమిషాల దాకా బాగా వేయించుకుంటాం. దీంట్లో కూడా మనం కొద్దిగా ఉప్పు వేసి వేయించుకుంటాం. దీనికి సరిపడిన ఉప్పు కొద్దిగా వేసుకోండి. రాయి ఉప్పుదా వేస్తున్నాను. వేసేసి బాగా వేయించుకోండి. దాని తర్వాత దీంట్లో నేను కోడికూర వేస్తున్నాను. కోడికూర బాగా శుభ్రంగా కడిగి ఎత్తిపెట్టి ఉన్నాను. బాగా వేయించుకోండి. నేను దీంట్లో ఒకే ఒక టొమాటోదా వేస్తున్నాను. ఎక్కువ టొమాటోలు వేయవద్దు, ఒక టొమాటోలు చాలు. మనకి చుక్కా వేంపుడుగా వేటి చాలు. కొద్దిగా పసుపు వేసేసి బాగా కలిపుడిన. ఎందుకంటే దీంట్లోనే వచ్చి మనకి నీళ్ళు ఉడిచిన కోడికూరల దాంట్లోనే ఉడికితేనే చాలును. అందుకోసం బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకుంటా. చూడండి, బాగా నీళ్ళు ఉడిచింది. ఇప్పుడు ఏమేమి మసాలాసని చూసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ధనియాల పొడి, దాని తర్వాత మిరప్పొడి సగం చెంచా, ధనియాల పొడి వచ్చి 1 చెంచా వేసుకోండి. జీలకర్ర పొడి సగం చెంచా, గరం మసాలా 1 చెంచా వేసుకుంటా. ఇది అన్నీ వేసి మొత్తం కలిసేట కలిపి మనం ఉడకపెట్టుకుంటాం. మిరియాల దుమ్ము వచ్చి మనం కడాన వేసుకుంటాం. దాంట్లో ఉండే నీళ్ళనే ఉడిగిపోను ఉంటేనే మనం కొద్దిగా నీళ్ళు పోసి సన్న మంటలోనే పెట్టి ఉడకపెడతాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చి కోడికూర చిన్న చిన్న ముక్కలుగా తీసినంట బిన్నె ఉడిగిపోను. ఇది వచ్చి నేను కొంచెం పెద్దగా తీసి ఉండాను. అందుకోసం మీరు తీసేటప్పుడే చిన్న చిన్న ముక్కలుగా తీసుకోండి. సన్నగా పెట్టేసినంట సన్న మంటల బాగా ఉడిగి ఆ ఉల్లిపాయ అది అన్ని ఫ్లేవర్ అన్నీ కలిపి బాగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మనం మూత పెట్టేస్తాం. దీనికి సరిపడిన ఉప్పు వేసేసి మీరు వచ్చి ఉప్పు బాగా చెక్ చేసి వేసుకోండి. అంటే మనం ఉల్లిపాయ వేసేటప్పుడు ఉప్పు వేసి చూడండి. ఇప్పుడు వచ్చి నూనె బాగా పైన వచ్చేసింది. మిరియాల దుమ్ము వేసి బాగా ఎక్కువ ఒక 2 నిమిషాలు బాగా కలిపుడి ఉండ. అంతదా మనకు చెట్టినాడు చికెన్ చుక్కా వేంపుడు రెడీ అయిపోయింది. కడాన కరివేపాకు గిల్లి వేసేసి మీకు ఎంత కొత్తిమీర ఆకు ఉందో అంత కొత్తిమీర ఆకు వేయండి. ఆ ఫ్లేవర్ వచ్చి ఇంకా బాగా వాసన వచ్చి బాగా టేస్ట్గా ఉన్న రుచిగా ఉన్న. చూసారా, చెట్టినాడు చికెన్ చుక్కా వేంపుడు రెడీ. నేను చెట్టినాడు చికెన్ వేంపుడు ఎట్లా చేసింది చూస్తుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెబుల్స్ తెలుగు.